Oppo కంపెనీ మరొక బడ్జెట్ ఎంట్రీ లెవెల్ 5G మొబైల్ ఫోన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఓపోకి సంబంధించినటువంటి A78 5G. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్తో పాటు వీళ్ళు ఎక్కువగా దీని అయితే ఆఫ్లైన్ మార్కెట్, ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్ కింద పిలుస్తూ ఉంటారు. సో దీంట్లో ఈసారి కొంచెం ఆన్లైన్ పరంగా కూడా ట్రై చేశారు. సక్సెస్ అయిందా కాలేదా అనే గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. Oppo A78 5G అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అలాగే టాప్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్ తో పాటు సార్ వాల్యూస్, కొన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు ఇందులో మీకు వచ్చేటప్పటికే కేవలం ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, 8+128GB వేరియంట్. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి రెండు కలర్స్, గ్లోయింగ్ బ్లూ ఒకటి, అలాగే గ్లోయింగ్ బ్లాక్ ఒకటి. ఇక్కడ మీరు నా దగ్గర చూస్తున్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో గ్లోయింగ్ బ్లాక్ కలర్. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక కార్టూన్ బాక్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి యూజర్ మాన్యువల్, అలాగే TPU కేస్, దీంతో పాటు మనకు ఒక చార్జర్, అలాగే ఒక హై అండ్ డేటా కేబుల్ ప్రొవైడ్ చేశారు. అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. ఫోన్ మాత్రం చూడటానికి కొంచెం లైట్ వెయిట్ గా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తోనే దీన్ని డిజైన్ చేశారు. ముఖ్యంగా బ్యాక్ చూసారంటే మ్యాటీ ఫినిష్ మన ముందు తీసుకొని రావడంతో పాటు పెద్ద పెద్ద కెమెరా లెన్స్ అనేటువంటి ఫీల్ ని మన ముందు తీసుకొని రావడం కోసం బిగ్ సర్కిల్స్. అండ్ దీంతో పాటు ఈ కెమెరా ఎక్కడ దాకా ఉంటుంది అక్కడ వరకు కూడా వీళ్ళు ఒక గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే వేర్. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి పాండా ప్రొటెక్షన్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక సైడ్స్ మీరు చూసారంటే రైట్ సైడ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, కింద స్పీకర్ గ్రిల్, Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, 3.5 ఆడియో జాక్. లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. అఫ్ కోర్స్ సిమ్ కార్డ్ స్లాట్ లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్, అంటే మీరు మెమరీ కార్డ్ కావాలనుకుంటే రెండో సిమ్ కార్డ్ అయితే త్యాగం చేయాల్సిందే. టాప్ మీకు ఏం లేదు, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకు వచ్చేటప్పటికి IPX4 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో చిన్నపాటి తుప్పర్లు ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటర్ స్ప్రింక్లర్. సో వాటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. అంతేగాని వాటర్ లోపల అండర్ వాటర్ లో ఇలాంటి ప్రయోగాలు అయితే చేయకండి. ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే సుమారుగా 189 గ్రామ్స్ గా రావడం జరుగుతుంది. ఒకవేళ TPU కేస్ ని ఇంక్లూడ్ చేశారు అన్నట్లయితే సుమారుగా 202 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. అండ్ 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే సైజే కాబట్టి మనకి ఫోన్ కూడా చాలా హ్యాండీగా అండ్ కాంపాక్ట్ గా మన చేతిలో ఇమిడిపోవడం అయితే జరుగుతుంది. ఇక దీనిలో డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ ఫుల్ HD తెచ్చుంటే బాగుండేది. ఎనివే దీనిలో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 600 నిట్స్ ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇండోర్ కండిషన్ లో మీకు విజిబిలిటీ బాగానే ఉంటుంది, కానీ సో అవుట్డోర్ కండిషన్ లో మీరు యూస్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకొంచెం బెటర్ గా బ్రైట్నెస్ గా తెచ్చుంటే బాగుండేది అనిపించింది. అలాగే దీంట్లో మనకు ఇంట్రెస్టింగ్ గా ఒకవేళ OTT లవర్ అయి ఉన్నట్లయితే కనుక వైడ్ వన్ L1 సపోర్ట్ ని మీ ముందు తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటిలో ఫుల్ HD లో మీరు కంటెంట్ అయితే స్ట్రీమ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్యానల్ మనకు సపోర్ట్ చేసేది మాత్రం HD+. ఇక దీనిలో మనకు వచ్చేటప్పటికి వాటర్ డ్రాప్ నాచ్ తెచ్చారు. సో వాటర్ డ్రాప్ నాచ్ బదులుగా పంచోల్ కట్అవుట్ తెచ్చుంటే బాగుండేది. కొంచెం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంతా అదే కాబట్టి ఇక బెజల్స్ అయితే కొంచెం పర్వాలేదు, పెద్దగానే ఉన్నాయి. సో దీన్ని ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేది నా అభిప్రాయం. ఓవరాల్ గా డిస్ప్లే పరంగా ఒక చిన్నపాటి డిస్సాటిస్ఫాక్షన్. ఆడియోలో మనకు వచ్చేటప్పటికి దీంట్లో మనకి డ్యూయల్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి 100 తో పాటు 200+ అదేనండి వాల్యూమ్ బంప్ లేదా వాల్యూమ్ బూస్ట్ అని అంటారు చూసారా, ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఆడియో క్వాలిటీ అని నేను అంటాను. దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ కానీ, డాల్బీ ఆడియో కానీ, హైరెస్ కానీ సర్టిఫికేషన్స్ అయితే లేవు. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 700 SoC చిప్ సెట్ ని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పుడు మనకు ఒక 5G ప్రాసెసర్ కూడా 6 బ్యాండ్స్ ఆఫ్ 5G ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. బోత్ నేను ఎయిర్టెల్ అలాగే జియో రెండింటిని కూడా టెస్ట్ చేశాను. రెండు కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకి డౌన్లోడింగ్ అండ్ అప్లోడింగ్ స్పీడ్ కూడా అఫ్ కోర్స్ ఇది మీ ఏరియాని బేస్ చేసుకుని ఇవి వేరీ అవుతూ ఉంటాయి. బట్ దీనిలో నాకు వచ్చేటప్పటికే నా ఏరియాలో అప్రాక్సిమేట్లీ 400 MBPS కి 400 MBPS అయితే ఇది డెలివర్ చేయడం అయితే జరుగుతుంది. ఇంతేకాదు ఒకవేళ మీరు కనుక గేమర్ అయినట్లయితే, అది కూడా మీడియం గేమర్ అయినట్లయితే, నేను ఇక్కడ కాల్ ఆఫ్ డ్యూటీ, యాస్ఫాల్ట్ 9 ఇలాంటి గేమ్స్ అన్నింటినీ యూస్ చేస్తాను. నాకు ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవడం జరుగుతుంది.
అండ్ వార్మ్నెస్ కూడా పర్వాలేదని అంటాను. ఈవెన్ దీనిలో మనకి CPU థ్రాటిల్ టెస్ట్ లో కూడా 94% ఆఫ్ అవుట్పుట్ అయితే మనకు ప్రొవైడ్ చేసింది. ఎక్కడ కూడా ఇది ఓవర్ గా థ్రాటిల్ అయితే చేయలేదు అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా నేను పెద్దగా అబ్జర్వ్ అయితే చేయలేదు. సో డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి హ్యాంగ్ కానీ లాగ్ లేకుండా పర్ఫెక్ట్ గా ఇది వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఇక దీనిలో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అంటే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకోవాలి. దీనిలో మనకి కలర్స్ UI 13 తోటి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు Android 13 ని తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు ఎన్ని అప్డేట్స్ ఇస్తామని. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఒక మేజర్ అప్గ్రేడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ విషయానికి వచ్చారు అన్నట్టయితే మేబీ వీళ్ళు 2 years ఆఫ్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే స్మూత్ గా ఉంది, నాకు ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా పర్ఫెక్ట్ గా ఇది వర్క్ అవడం జరుగుతుంది. ఇక ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. అప్ టు 8GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువగా యాప్స్ ని యూస్ చేస్తుంటారంటే మల్టీ టాస్కింగ్ లో ఇది మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంట్లో మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 1TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. దీనిలో ఒకే వేరియంట్ ఉంటుంది 128GB. అఫ్ కోర్స్ ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ నేను బ్లాట్వేర్ కూడా కొంచెం ఇక్కడ హాట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అలాగే హాట్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బ్లాట్వేర్ చాలానే ఉన్నాయి. అంటే ఇక్కడ సెమీ ఇన్స్టాల్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇన్స్టాల్ కొట్టగానే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో వీటిని మనం అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇవి కూడా తీసుకొని రాకుండా ఉంటే దీని మీద ఇంప్రెషన్ ఇంకొంచెం బెటర్గా ఉండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ దీంట్లో ఇన్స్టాల్ అయినటువంటి యాప్స్ని కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే వీళ్ళు యూస్ చేశారు. ఏ సెన్సార్ అనేది ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. పర్వాలేదు, దీనిలో మనం ఫ్లాగ్షిప్ లెవెల్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆ కెమెరా ఏదైతే ఉందో బ్రహ్మాండంగా వర్క్ చేయడం జరుగుతుంది. ఇక 2 మెగాపిక్సెల్ సెన్సార్, దీని గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదే. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా మీరు 1080 30 FPS లో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. హోల్ డే ఈవెన్ మీరు 5G యూస్ చేసినా రన్ అవుతుంది. ఒకవేళ మీరు 4G యూస్ చేసుకున్నారంటే 1.5 డే బ్యాటరీ బ్యాకప్ పక్క. దీనిలో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అంత బాగా దీనికి ఆప్టిమైజ్ చేయడం జరిగింది. లాంగ్ సైడ్ విత్ దీంట్లో మనకి 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 1 hour 40 minutes టైం దాకా తీసుకోవడం జరుగుతుంది. ఇక వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీనిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో పాటు వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ క్యారియర్ అగ్రిగేషన్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు గేమర్ అయినట్లయితే జైరోస్కోప్ సెన్సార్స్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో ఇంకొంచెం బెటర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ నన్ను అడిగితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్లీ వీళ్ళు 90 Hz రిఫ్రెష్ రేట్ బదులుగా 60 Hz తెచ్చి ఫుల్ HD డిస్ప్లే తెచ్చినా బాగుండేది. ఓకే, అక్కడ 90 Hz తీసుకొచ్చారు కాబట్టి అదన్నా ఫుల్ HDలో డిస్ప్లే నార్మల్ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి కొన్ని బ్రాండ్స్ లో ఆల్రెడీ మనకి AMOLED డిస్ప్లేస్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఒప్పో అంటే మీకు తెలిసిన వీళ్ళు ఎక్కువగా ఆఫ్లైన్ ని సెంట్రిక్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ దీన్ని లాంచ్ చేస్తుంటారు. అదే కేటగిరీలో ఇది. అండ్ ఇవే కాకుండా దీంట్లో డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేటప్పటికి 18,999, బట్ కార్డ్ ఆఫర్ తో 1,500 రూపాయలు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా 17,500 రూపాయల దాకా దీన్ని తీసుకొచ్చారు. 15,000 రూపాయలు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎక్కువగా వీళ్ళైతే ఆఫ్లైన్ సెంట్రిక్ గా ఈ స్మార్ట్ ఫోన్స్ ని తీసుకొస్తూ ఉంటారు కాబట్టి సో వీళ్ళ టార్గెట్ అంతా కూడా ఆఫ్లైనే. ఇక దీని ప్రైసింగ్ గురించి మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నా లేదా ప్రీవియస్ వర్షన్స్ మీరు పర్చేజ్ చేయాలన్నా యూట్యూబ్ ట్యాగ్స్ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ అనేది తీసుకొచ్చారు. ఇక్కడ మీకు షాప్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి, ఎక్స్ప్లోర్ అవుతాయి, మరిన్ని ప్రొడక్ట్స్ మీరైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.